హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక కలెక్షన్స్. సారీ అండి, ఈరోజు వీడియో పెట్టడం లేట్ అయిపోయింది. అందరూ 2 o'clockకి వెయిట్ చేస్తూ ఉంటారు కదా వీడియో కోసం, కానీ కొంచెం లేట్ అయిపోయిందండి వర్క్ ఉండడం వల్ల. బట్ ఈ రోజు అయితే నేను చాలా మంచి ఇయర్ రింగ్స్ అనమాట, కొరియన్ ఇయర్ రింగ్స్ చాలామంది అడుగుతున్నారు. లాస్ట్ టైం నేను వీడియో పెట్టాను కదా, ఒక్క పీస్ కూడా మిగలలేదండి. ట్రస్ట్ మీ, మొత్తం సోల్డ్ అయిపోయింది. ఈరోజు నేను ఇంకొన్ని డిఫరెంట్ డిజైన్స్ అనమాట, అప్పుడు చూపించిన కలెక్షన్స్ కానివి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. కొరియన్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, అంతేకాకుండా చాలా మంచి బీడ్స్ కలెక్షన్స్ ఉన్నాయండి. బీడ్స్ ఇవి మీరు ఏవైనా లాకెట్స్ అవి వేసుకోవచ్చు. లాస్ట్ టైం మీకు మంచి మంచి లాకెట్స్ అనేవి డిఫరెంట్ లాకెట్స్ అనేవి మీకు సేల్లో పెట్టాను, క్లియరెన్స్ సేల్లో. ఇలా డైమండ్ ఫినిషింగ్ లాకెట్స్ అని, మ్యాట్ అని, విక్టోరియా అని, ఇలా చాలా రకాల పాలిషింగ్లో మీకు నేను ఆఫర్లో పెట్టాను, గుర్తుంది కదా. అలాంటివి వాటికి వేసే చైన్స్ కూడా నేను ఈరోజు మీకు ఆఫర్లో ఇస్తున్నాను. అంతేకాకుండా ఇవ్వండి గుట్టుపూసలు ఇయర్ రింగ్స్ ఉన్నాయి. అండ్ అలానే ఇవ్వండి మంచి ఫ్యాన్సీ వేర్ చెప్పాను కదా, ఇవి కొరియన్ కలెక్షన్ అండి. కొరియన్ కలెక్షన్ ఉన్నాయి, అసలు మీరు చూస్తే విడిచిపెట్టారు. వీడియో ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఒక దాని మించి ఒకటి ఉందండి కొరియన్ కలెక్షన్ అయితే. మీకు ఆల్మోస్ట్ ఈరోజైతే ఏ 70 డిజైన్స్ చూపిస్తానో నాకే తెలియదు. 70 డిజైన్స్ అయితే పక్కా చూపిస్తానండి. ఇంకా అంటే చూపిస్తున్న కొద్దీ ఇంకా వస్తున్నాయి అన్నమాట డిజైన్స్ అని. నేను చాలా వరకు నేను అన్ని క్లియరెన్స్ అలా పెట్టాను, అస్సలు మిస్ అవ్వదు. ఎందుకంటే నాకు ఇప్పుడు చెప్పాను కదండి, బాబుతో నాకు కొంచెం బయటకు వెళ్ళి స్టాక్ తెచ్చుకోవడం అవ్వట్లేదు. అందుకనే ప్రస్తుతానికి నేను ఇంట్లో ఉన్న స్టాక్ చాలా ఉంది, 40 to 50 lakhs వరకు స్టాక్ ఉంది. అదంతా నేను మీకు సేల్లో పెట్టేస్తున్నాను అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా అసలు మిస్ అవ్వద్దు. సో క్లియరెన్స్ సేల్ ఏంటి, ఏ ప్రైస్కి ఇస్తాను, యాక్చువల్ ప్రైస్ ఏంటి, ఆఫర్ ప్రైస్ ఏంటి, అదంతా నేను మీకు డీటెయిలింగ్ అయితే చెప్తాను. చెప్పడానికి ముందు మనం ఎలా బుక్ చేసుకోవాలనేది ఫస్ట్ ప్రొసీజర్ చూద్దామండి. ఇది మన వాట్సాప్ నెంబర్. మీకు ఏది కావాలన్నా సరే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఒకవేళ ఉంటే పేమెంట్ డీటెయిల్స్ ఇస్తాను, గూగుల్ పే, ఫోన్పే, బ్యాంక్ ట్రాన్స్ఫర్, పేటిఎం ఏదైనా చేయొచ్చు. పే చేసి పేమెంట్ స్క్రీన్ షాట్ అడ్రస్ ఈ నెంబర్కి పెట్టినట్లయితే మీకు రావడానికి 4 to 10 వర్కింగ్ డేస్ పడుతుంది. క్యాష్ ఆన్ డెలివరీ లేదు. అండ్ ఇది నా ఇన్స్టా పేజ్ అండి. ఇన్స్టా పేజ్ కూడా మీరు ఫాలో అయినట్లయితే మంచి కస్టమైజ్డ్ బీడ్స్ వెరైటీస్, అసలు న్యూ ట్రెండింగ్ డిజైన్స్ కలెక్షన్స్ అన్నీ నేను ఇన్స్టా పేజ్లో పెడతాను, చూడండి. అండ్ అలానే మాది మీకు తెలుసు కదా, 2 lakh సబ్స్క్రైబర్స్, కంప్లీట్లీ జెన్యూన్ అండ్ ట్రస్టెడ్ ఛానల్ మాది. అండ్ చాలామంది కస్టమర్స్ మాకు సపోర్ట్ ఇవ్వండి అని అంటే ప్రతి ఒక్కరికి నేను రీసెల్లింగ్ సపోర్ట్ ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశాను. సో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది అంటే ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి కూడా ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము, రీసెల్లింగ్ అనమాట. మీకు రియల్ ఫొటోస్ అండ్ వీడియోస్ ప్రతిదీ కూడా మా స్టాఫ్ మీకు ప్రొవైడ్ చేస్తారు. సో మీరు హ్యాపీగా రీసెల్లింగ్ చేసుకోండి, ఓకేనా. మీకు టైం టు టైం ఆన్ టైం రిప్లైస్ ఉంటాయి, ఆన్ టైం డిస్పాచెస్ ఉంటాయి, ఆన్ టైం మీకు ట్రాకింగ్స్ ఉంటాయి. మీకు ఎటువంటి సర్వీస్ కావాలని, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే మీరు వాట్సాప్ కాల్ చేయండి ఇమీడియట్గా, సరేనా. మీకు వెంటనే రెస్పాండ్ అవుతారు. మీకు అడిగిన ట్రాకింగ్స్, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే మేము రెస్పాండ్ అయ్యి మేము కంప్లైంట్ రైజ్ చేసుకొని మీకు పార్సల్ అనేది డిస్పాచ్ చేస్తాం. అయితే మీ కస్టమర్స్కి మాత్రం చెప్పండి 4 to 10 వర్కింగ్ డేస్ పడుతుంది అని. మళ్ళీ వాళ్ళు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాటితో కంపేర్ చేసి నాకు రాలేదు, అక్కడ 1 dayలో వచ్చింది, ఇక్కడ 2 dayలో వచ్చింది, ఇప్పుడేంటి 10 days రాలేదని మళ్ళీ చుక్కలు చూపిస్తారనమాట ఇలాంటి మెసేజెస్తో. ఆల్రెడీ నేను ఆ మెసేజెస్తో ఫెడప్ అయిపోయి ఉన్నాను, అందుకే మీకు చెప్తున్నాను. 4 to 10 వర్కింగ్ డేస్ అని చెప్పండి, క్లియర్గా మెన్షన్ చేయండి, అర్థమైందా. సరే అండి. అండ్ పార్సల్ వచ్చాక అన్బాక్సింగ్ వీడియో కూడా పక్కా తీయండి. అన్బాక్సింగ్ వీడియో తీసినట్లయితే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, డ్యామేజ్ అయినా, మిస్ మ్యాచ్ అయినా, ఏది ఉన్నా సరే, ప్రాబ్లం వచ్చినా సరే నేను వెంటనే మీకు ఎక్స్చేంజర్ రీప్లేస్ చేస్తాను. అండ్ వన్ మోర్, ఈ రోజు అయితే నేను క్లియరెన్స్ సేల్లో మంచి కొరియన్ ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను కదా. యాక్చువల్గా కొరియన్ ఇయర్ రింగ్స్ మీరు చూసినట్లయితే ఈవెన్ యూట్యూబ్లో కాదు కదా, గూగుల్లో ఎతికినా మీకు నేను ఈరోజు చూపించిన కలెక్షన్స్ అనేది దునియా మొత్తం తిరిగినా, ఎక్కడ తిరిగినా, మీరు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, గూగుల్ ఎక్కడ వెతికినా సరే ఈరోజు నేను చూపించిన కలెక్షన్స్ మీకు అంత మంచి కలెక్షన్, అంత తక్కువ ప్రైస్కి, అంత ప్రీమియం ఐటమ్స్ దునియా మొత్తం తిరిగినా దొరకమంటాను. సో చాలా స్పీడ్గా బుక్ చేసుకోండి. అంతేకాకుండా మన ఛానల్ మీరు చూసినట్లయితే ప్రీవియస్ వీడియోస్ బ్యాంగిల్స్ చూసారు కదా, ఇప్పటికే 50,000 దాటి వెళ్ళిపోయింది ఆ వీడియో వ్యూస్. స్టిల్ అవి బుకింగ్స్ వస్తున్నాయి. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. మీకు ఆ వీడియో ఎలా చూడాలో తెలియకపోయినా నన్ను అడగండి, నేను మీకు వీడియో లింక్ ఇస్తాను. అయితే ఆ మెసేజెస్, ఈ మెసేజెస్ అన్నీ ఎక్కువ అవడం వల్ల మాకు ఎక్కువ అంటే రిప్లై రావడానికి ఒక 2 minutes 3 minutes లేట్ అవుద్ది. అలా అన్నప్పుడు దయచేసి నో రెస్పాన్స్, నువ్వు ఇదే నా రెస్పాన్స్ ఇస్తావు. నేను రోబో కాదు కదండి, వీళ్ళ పెట్టగానే మెసేజ్ వెంటనే ఇంకో రిప్లై రావడానికి. ఒక పక్క మేము కాల్స్ కూడా మాట్లాడతాం కదా, కాల్లో ఉన్నప్పుడు రిప్లై ఇవ్వలేం కదా. సో కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. మీకు ఇమీడియట్ రిప్లై కావాలి అని అంటే మీరు వాట్సాప్లో మీకు నచ్చిన ఐటమ్స్ అనేవి పెట్టేసి వెంటనే ఒక మిస్డ్ కాల్ ఇచ్చేయండి. మీకు ఇమీడియట్ రిప్లై వస్తుంది, ఇమీడియట్ ఆర్డర్ అయిపోద్ది, ఓకేనా. ఎందుకంటే టైంపాస్ ఎంక్వైరీస్ ఉంటాయి, చాలామంది ఇది ఉందా, అది ఉందా, ఇది ఉందా అని అడుగుతారు. లాస్ట్కి వచ్చేసరికి ఎవరు పేమెంట్ చేయరు, వెళ్ళిపోతారు కామ్గా. ఎందుకు అడుగుతారో నాకు తెలియదు, కానీ మేము ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వాలి కదా. అందులో ఆ టైంపాస్ వాళ్ళ వల్ల జెన్యూన్గా బుక్ చేసుకుంటా అన్న వాళ్ళకి లేట్ అవుతుంది రిప్లై రావడం.
ఈ లోపల వేరే వాళ్ళు పేమెంట్ చేయడం వల్ల పాపం వాళ్ళకి బుకింగ్ చేసుకుంటా అన్న వాళ్ళకి ఐటమ్ ఉండట్లేదు, దొరకట్లేదు. సో ఇలాంటి వాటిని మనం ఓవర్కమ్ చేయడానికి నేను చెప్తున్నాను అనమాట. ఒక టిప్ అనమాట. అంటే మాకు మీకు మధ్యలో ఉండాలి కదా ఏంటనేది. మీరు ఐటమ్స్ కంపల్సరీగా కావాలని అంటే మీరు ఫొటోస్ పెట్టి వెంటనే ఒక వాట్సాప్లో ఒక మిస్డ్ కాల్ ఇచ్చేయండి. వెంటనే మేము అవైలబిలిటీ చెక్ చేసుకొని మీకు చెప్తాము. వెంటనే మీరు పేమెంట్ చేసేయండి. పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టాక కూడా ఒక మిస్డ్ కాల్ అయితే ఇచ్చేయండి. వెంటనే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోద్ది, ఆర్డర్ గ్రూప్లోకి వెళ్ళిపోద్ది, ఖతం. ఓకేనా? సరే, మనం ఇంకా ఐటమ్స్ అయితే చూద్దాం. చాలాసేపు మాట్లాడేశాను, ఐఎమ్ సో సారీ. బట్ చెప్పాలి కదండి, వీడియో స్టార్టింగ్లో చెప్పేస్తే పని అయిపోద్ది అని చెప్పాను. సరే, ఫస్ట్ అయితే నేను ఆఫర్ ఏంటో చెప్తాను, వినేయండి. మీరు ఇక్కడ నేను చూపిస్తున్న కలెక్షన్స్లో ఒకటి తీసుకుంటే మాత్రం 500 రూపీస్ ఫిక్స్డ్ అండి. మీరు ఎనీ 3 తీసుకోండి, జస్ట్ ఫర్ 1000 రూపీస్కి ఇచ్చేస్తాను. వీడియో అయితే ఫుల్గా చూడండి. 70 డిజైన్స్ అనమాట. చెప్పడానికి నాకు ఓపిక ఉండాలి, చూడడానికి కూడా మీకు ఓపిక ఉండాలి. బట్ చాలా లైక్ చేస్తారండి. నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం నేను అన్ని వెరైటీస్, డిఫరెంట్ డిజైన్స్, కలెక్షన్స్ అన్నీ మీకోసం చూపిస్తున్నాను. మీరు ఒక్క లైక్ ఇస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. సరే అండి, ఫస్ట్ అయితే నేను ఒక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్తో స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఇవి కొరియన్ ఇయర్ రింగ్స్ అనమాట. కొరియన్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, ట్రెడిషనల్ వేర్ ఉంది, ఓకేనా, ఫ్యాషన్ వేర్ ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ కలిపి చూపిస్తాను మీకు. చాలా బాగుంటుందండి. ఫస్ట్ అయితే నేను కొరియన్ కలెక్షన్ చూపిస్తున్నాను. స్టోన్ క్వాలిటీ అయితే ఉంటుందండి. ఇవన్నీ కూడా మీకు వెస్ట్ సైడ్, ఇంకా మనకు తెలిసిన బ్రాండ్స్ ఏంటంటే రిలయన్స్, మ్యాక్స్, అక్కడ బ్రాండ్ షోరూమ్స్లో ఏవైతే ఉంటాయి మీకు ఇయర్ రింగ్స్ సేమ్ డిజైన్స్ అండి. మీకు ఇవే షాపింగ్ మాల్కి వెళ్తే ఈజీగా ఒక్కొక్క పీస్ మీకు 800-900 పెట్టి కొంటారు. సేమ్ టు సేమ్ క్వాలిటీ, సేమ్ టు సేమ్ ఫినిషింగ్, సేమ్ టు సేమ్ పాలిషింగ్, సేమ్ అవి ఇవి ఒకటి. కావాలంటే ఇక్కడ కొనుక్కోండి, అక్కడ కొనుక్కోండి, రెండు కంపేర్ చేసుకోండి. మీకు చాలా మంచి ఆఫర్లు అయితే ఇస్తున్నాను. స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా బాగుంటాయండి, నిజంగా సూపర్ ఉంటాయి ఒక్కొక్కటి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఒక బ్యూటిఫుల్ స్వాన్ డిజైన్ అనమాట. భలే ఉంది స్వాన్ డిజైన్, చూడండి ఎంత క్యూట్గా ఉందో, ముద్దుగా. వెరీ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్ అండి. ఇవన్నీ కూడా మీకు కొరియన్ ఇయర్ రింగ్స్. ఇక్కడ చూసారు కదా, కొరియన్ లాంగ్వేజ్ ఇక్కడ చూస్తేనే మీకు అర్థమైపోద్ది. ఇక్కడ 92.5 అంటాడు, కానీ అది ప్యూర్ సిల్వర్ కాదు, జస్ట్ రిప్లికా అనమాట. కానీ చాలా బాగుంటుందండి, మంచి ప్రీమియం క్వాలిటీ. బ్యాక్ సైడ్ మనకి ఇలా ఇయర్ రింగ్స్ అనేవి పుష్ బ్యాక్స్ వస్తాయి. పిల్లలకి మాత్రం, కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి, స్కూల్ గోయింగ్ గర్ల్స్కి చాలా మంచి ఇయర్ రింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఇది చూడండి, చిన్న హార్ట్ సింబల్లో స్టడ్స్ అనమాట. చాలామంది జీన్స్ మీద పెట్టుకుంటారు ఇలాంటివి. ఇవన్నీ నేను ఇంతవరకు మీరు చాలా ఇయర్ రింగ్స్ నా దగ్గర పర్చేజ్ చేసే ఉంటారు. అన్ని శారీస్ మీదకే సెట్ అవుతున్నాయండి. డ్రెస్సెస్ మీదకి ఎక్కువ కుర్తీసే కదా వేసుకుంటాము, వాటి మీదకి జీన్స్ మీదకి సెట్ అయ్యేలాగా చూడండి అంటే నేను ఇలాంటి కలెక్షన్ ప్రెజెంట్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. కానీ అసలు ఏమైనా ఉంటాయి, మత్తిపోతాయండి మీరు రియల్గా చూస్తే. చూసారా స్టోన్ క్వాలిటీ ఎంత బాగుందో. కొరియాన్లో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్. అండ్ ఇంకా ఎంత ప్రెటీ ఉంటుందంటే ఇంకా రియల్గా చూస్తే వదలరు. వావ్, చూడండి ఎంత బాగుందో. బ్లాక్ స్టోన్లో అద్భుతం, అమోఘం అండి. ఇందులో మనకి సిల్వర్ ఫినిషింగ్ ఉంది, గోల్డ్ ఫినిషింగ్ ఉంది. మీకు ఏది కావాలంటే అది ట్రై చేయండి. రెండు బాగుంటాయి, రెండు మంచి పాష్ ఉంటాయండి. ఎక్సలెంట్ అనమాట స్టోన్ క్వాలిటీ చూస్తే. ఇవి ఒక్కొక్క కస్టమర్ మినిమం చెప్తున్నానండి, శాలిని గారు, ఇలా చాలామంది కస్టమర్స్ ఉన్నారు. ఒకేసారి మినిమం 8-12 అలాగా బుక్ చేసేసుకుంటున్నారనమాట. 15 ఐటమ్స్ అనమాట. సో అలా బుక్ చేసుకున్నారనుకోండి ఎవరైనా, మళ్ళీ మీకు దొరకకపోతే మాత్రం దయచేసి అప్సెట్ అవ్వద్దు. ఎందుకంటే దీనికి అంత డిమాండ్, అంత ట్రెండింగ్ అనమాట. అండ్ దీని యాక్చువల్ ప్రైసెస్ మీరు బయట షాపింగ్ మాల్లో చూస్తే మీరే కొనేస్తారండి అన్ని పీసెస్ ఒకేసారి. ఎంత మంచి కలెక్షన్ చూపిస్తున్నాను, ఫటాఫట్ బుక్ చేసేసుకోండి. ఒక్క దాని నుంచి ఒకటి ఉంటుంది. వెరీ బ్యూటిఫుల్ అండ్ ఎక్స్ట్రాడినరీ డిజైన్స్. ఇది చూడండి, పర్ల్లో వచ్చింది, ఎంత క్యూట్గా ఉందో. మంచి స్టోన్ ప్యాటర్న్ వచ్చింది, చాలా గుడ్ లుకింగ్ ఉందండి. ఇవన్నీ కూడా మీకు ఎనీ 399 ఆఫర్ అనమాట. చెప్తున్నానండి, దునియా మొత్తం తిరిగినా ఇంత మంచి ప్రీమియం ఐటమ్, ప్రీమియం క్వాలిటీ మీకు అస్సలు దొరకదు. మీరు ఇగోండి, ఈ హుక్ పార్ట్ ఉంటుంది కదా, ఈ పార్ట్ నుంచి ఈ టాప్ అంతా కూడా మీరు నెయిల్ పాలిష్ షైనర్ వేసేసుకోండి. కలర్ పొమ్మన్నా పోదు, 10 to 15 ఇయర్స్ ఈజీగా అలానే ఉంటుంది. అసలు పర్ల్ చూసారు కదా ఎంత షైనింగ్ ఉందో, స్టోన్ కానీ పర్ల్స్ కానీ. అసలు కస్టమర్స్కి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. అసలు నిజంగానే ఎంత మంచి ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు, చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అని. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఇలానే ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. మీకోసం చూడండి ఎన్ని డిఫరెంట్ డిజైన్స్ చూపిస్తున్నాను. ట్రెడిషనల్ వేర్ కూడా ఉన్నది, అవి కూడా చూపిస్తాను, సరేనా. మంచి పాష్ ఉంటాయండి ఇలాంటివి. డ్రెస్సెస్ మీదకి అద్భుతం, ఎక్సలెంట్ ఉంటుంది కొరియన్ కలెక్షన్. స్క్రీన్ షాట్ తీసుకున్నారా? అండ్ వావ్, చూడండి ఎంత బాగుందో లీఫ్ ప్యాటర్న్, చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ అయితే అద్భుతంగా ఉంది. వెరీ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్ అనమాట. పక్కా ట్రై చేయండి. కుర్తీస్ మీదకి, జీన్స్ మీదకి ఎక్సలెంట్ ఉంటాయి. ఈరోజు నేను చూపించిన కొరియన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే. అండ్ మీకు డైమండ్ ఫినిషింగ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, డైమండ్ ఫినిషింగ్ లాకెట్స్ ఉన్నాయి, నేను అవి కూడా చూపిస్తాను చూడండి. అండ్ వావ్, చూడండి అసలు విక్టోరియాలో మంచి విక్టోరియా ఫినిషింగ్ ఇయర్ రింగ్స్ అండి. ఇవి కూడా మనకి డ్రెస్సెస్ మీద కూడా బాగుంటుంది విక్టోరియా ఫినిషింగ్లో.
మిడిల్లో మనకి పర్పుల్ కలర్ స్టోన్ వచ్చింది, బ్యాక్ సైడ్ మనకి స్క్రూ బ్యాక్ వచ్చింది. యాక్చువల్గా స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ అనేవి ఎంత ట్రెండింగ్ తెలుసా అండి, దొరకమన్నా దొరకవు తెలుసా. స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్ దొరికినా మీకు ఇంత తక్కువ ప్రైస్కి అయితే అస్సలు మీకు బయట ఇవ్వరు కూడాను. మీకు ఇదే పీస్ మీరు బయట కావాలంటే చెక్ చేసుకోండి, 600-700 తీసుకుంటారు. విక్టోరియా అనేది చాలా కాస్ట్ ఎక్కువ, మీకు తెలుసు, నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. అందులో ఇది మంచి ప్రీమియం ఐటమ్ అనమాట. దట్ స్క్రూ బ్యాక్ వచ్చింది. స్క్రూ బ్యాక్ ఎందుకు అడుగుతారంటే అంత వేగంగా వంగదు, విరగదు, చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. అందుకే ఎక్కువ మంది స్క్రూ బ్యాక్ అడుగుతుంటారు, కానీ అస్సలు రాదు. 100లో ఒక్కటి దొరుకుతుందండి స్క్రూ బ్యాక్ అనేది. ట్రై చేయండి. విక్టోరియాలో మంచి పర్పుల్ ఇయర్ రింగ్, వెరీ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. పర్పుల్ అనేది మీకు తెలుసు ఎంత ట్రెండింగ్. నా దగ్గర ఒక పీస్ కూడా మిగలదు పర్పుల్లో చూపించానంటే. ఇది ఒకటే పీస్ ఉంది, కొంచెం స్పీడ్గా బుక్ చేసుకోండి, సరేనా. అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ చూడండి, మంచి హార్ట్ షేప్లో ఎంత బాగుందో చూడండి. ఇయర్ రింగ్ అసలు గ్రీన్ కలర్ స్టోన్లో అద్భుతంగా అసలు. ఇలాంటివి అసలు మీరు చెప్తున్నాను కదా, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా, లేదంటే మీ అపార్ట్మెంట్లో ఉన్నా, లేదంటే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరున్నా సరే ఒక్కసారి వీడియో చూడమని వాళ్ళకి షేర్ చేయండి పిల్లలకి. అసలు ఏంటి మమ్మీ ఇంత బాగున్నాయి కలెక్షన్స్, నిజంగా బయట ఎక్కడ దొరకవని అంటారు. మీకు ఎక్కడ దొరకవండి, నిజంగా చెప్తున్న దునియా మొత్తం తిరిగినా దొరకవు ఈ కలెక్షన్స్. కొరియన్ కలెక్షన్స్ అనమాట, అంతా బాగుంటాయి, ఒకదాని నుంచి ఒకటి ఉంటాయి. అండ్ అలానే మీకు గుట్టుపూసల్లో చూపిస్తున్నాను చూడండి ఇయర్ రింగ్స్. ఇలా మనకి 3 కలర్స్ ఉన్నాయి. ఇది మళ్ళీ ట్రెడిషనల్ వేర్, ఎంత ట్రెండింగ్ తెలుసా అండి కలెక్షన్ అయితే, ఎంత డిమాండో కూడా. పింక్లో ఒకటి ఉంది, గ్రీన్లో ఒకటి ఉంది, పర్పుల్ ఒకటి ఉంది. ఇవి కూడా మీకు డ్రెస్ అండ్ శారీస్ మీదకి బాగుంటుంది అనమాట. చాలా డిమాండ్ అండి, చాలా డిమాండ్. వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్, ఫాస్ట్గా బుక్ చేసుకోండి. నేను చెప్పాను కదండి ఎంత స్పీడ్గా బుకింగ్స్ వస్తాయంటే, నా పాత కస్టమర్స్ అందరూ కూడా నాకు వాట్సాప్ గ్రూప్లో ఉంటారు. సో యూట్యూబ్లో నోటిఫికేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మీకు క్లియరెన్స్ సేల్ పెట్టగానే వాట్సాప్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ముందు ఇంటిమేషన్ ఇచ్చేస్తాను. ఇవ్వడం వల్ల వాళ్ళు ఇంకా యూట్యూబ్తో పట్టించుకోరు. ఓకే ఈరోజు క్లియరెన్స్ సేల్ ఉందా, మేడం వీడియో పెట్టారని వెంటనే చూసుకొని వాళ్ళు బుక్ చేసేసుకుంటారనమాట. అంతేకాకుండా మంచి కొత్త బీడ్స్ కలెక్షన్ వచ్చినా, నెక్లెస్ సెట్స్ వచ్చినా, పెండెంట్స్ కలెక్షన్ వచ్చినా, ఏ కొత్త వెరైటీ వచ్చినా సరే మళ్ళీ వీడియో చేయడానికి చాలా టైం పట్టేస్తుంది, 4 రోజులు 5 రోజులు పట్టేస్తుంది. కానీ అంతవరకు మనం స్టాక్ అనేది ఉంచుకుంటే నాకు నిద్ర పట్టదు అనమాట. అంతేనా, కొత్త బట్టలు కొన్నానంటే అది పండుగ వచ్చినంత వరకు కూడా వెయిట్ చేయలేనండి, ముందే వేసేయాలంటాను. సో అలాంటి బ్రెయిన్ అనమాట నాది. సో ఇలాంటి కొత్త కలెక్షన్స్ వస్తున్నప్పుడు నెక్స్ట్ సెట్స్ అవిను ఎలా చూపించాలి, మళ్ళీ వీడియో చేయాలంటే రోజుకి 4-5 వీడియోలు యూట్యూబ్లో పెట్టడానికి నా నోరు అరిగిపోద్ది. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ కలెక్షన్స్ అన్ని నేను వీడియో పెట్టకపోయినా మీకు వాట్సాప్ గ్రూప్లో అయితే నేను అప్డేట్స్ ఇచ్చేస్తాను అనమాట. సో దాని ద్వారా చాలామంది కస్టమర్స్ అనేవారు వాట్సాప్ గ్రూప్ నుంచి తీసేసుకుంటున్నారు అనమాట, ఆర్డర్స్ అనేవి బుక్ చేసేసుకుంటున్నారు. వావ్ చూడండి ఎంత బాగుంది. అండ్ అలానే రీసెల్లర్స్ కూడా చాలామంది ఉంటారు కదండి, రీసెల్లర్స్ కస్టమర్స్ 2 lakh సబ్స్క్రైబర్స్ అనమాట. సో ఎన్ని ఎంక్వైరీస్ ఎన్ని బుకింగ్స్ వస్తాయి చూడండి. సో ఈ మధ్యలో ఎవరైతే కన్ఫర్మ్గా బుక్ చేసుకుంటా అన్నారో వాళ్ళకి లేట్గా రిప్లై రావడం వల్ల అప్సెట్ అవుతున్నారు. సో అలా లేట్గా రిప్లై రాకుండా ఉండడానికి నేను చెప్తున్నాను కదా, మీరు అవైలబిలిటీ చెక్ చేసిన వెంటనే ఒక మిస్డ్ కాల్ ఇచ్చేయండి. వెంటనే మీకు అవైలబుల్ అని చెప్పగానే మీరు పేమెంట్ చేస్తే ఒక మిస్డ్ కాల్ ఇచ్చేయండి, అంతే. ఈవిడ పేమెంట్ అయిపోయింది, మేము ఆర్డర్ గ్రూప్లో మూవ్ చేస్తాం, అంతే కథం క్లియర్ అక్కడితోని. సరేనా, బాగుంది కదా. ఇది లాకెట్ అండి, లాకెట్ ముద్దుగా చాలామంది మీరు విక్టోరియా ఇయర్ రింగ్స్ చాలా చూపించారు, కానీ దానికి మ్యాచింగ్ లాకెట్ ఒక్కటి కూడా పెట్టలేదని అడిగారని తెచ్చాను. చిన్న లాకెట్స్ అనమాట, చిన్నవి బ్లాక్ డైమండ్స్ చైన్స్ అలాంటివి వేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. కానీ చాలా ప్రీమియం ఐటమ్ అండి, చాలా రిచ్ లుక్ ఉంటుంది. అండ్ అలానే డైమండ్ ఫినిషింగ్లో మంచి పర్పుల్ స్టడ్స్ అనమాట. ఇవి కూడా పాష్ లుక్ ఉంటాయి తెలుసా అండి, ఎంత పాష్ ఉంటాయో చూడండి. కలర్ ఎంత బాగుందో, మంచి కలర్ అనమాట. ఇది ట్రెడిషనల్ వేర్లోకి వెళ్తుంది, వెస్ట్రన్ వేర్లోకి కూడా వెళ్తుంది. డైమండ్ ఫినిషింగ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. అసలు రియల్ డైమండ్స్ ఇంకెందుకు కొనుక్కోవడం, ఇంత మంచి ఇయర్ రింగ్స్ మీరు డైమండ్ ఫినిషింగ్లో చూపిస్తూ అంటారు. అండ్ ఇప్పుడున్న ప్రైసెస్ ప్రకారంగా మనం అసలు ఎఫోర్డ్ చేయలేం కూడాను. అండ్ నేను చూపించే కలెక్షన్స్ ఏంటంటే మీకు ఓన్లీ శారీస్ మీదకే పెట్టుకోవాలని లేదు, డ్రెస్ మీదకైనా పెట్టుకోవచ్చు, అవునా, జీన్స్ మీదకైనా పెట్టుకోవచ్చు. రెండింటికి సరిపోయేలాగా నేను ఈరోజు కలెక్షన్స్ అనేవి చూపిస్తున్నాను. ఇది తప్పు రాలేదు ఇయర్ రింగ్, అదంతే, ఓకేనా. ఇదేంటి ఒక చెవికి వైట్ ఒక చెవికి బ్లాక్ అని అనుకోవద్దు, ఇదే ట్రెండింగ్ అనమాట, ఇదే ట్రెండింగ్. మంచి పాష్ ఉంటుందండి. మీరు కొరియన్ డ్రామాస్ ఎవరైతే చూస్తే వాళ్ళకి అర్థమైపోద్ది, నేను మరి చెప్పక్కర్లేదు దీని గురించి డీటెయిల్గా డిస్క్రిప్షన్ ఇవ్వక్కర్లేదు. కొరియన్ డ్రామాస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా దీనికి ఫ్యాన్సేనండి, నిజంగా దీనికి ఫ్యాన్సే. వాళ్ళు ఎంతమంది కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు తెలుసా, ఇలాంటి కలెక్షన్ ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి మేము ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. అంటే ఫైనల్లీ మీరైతే ఇంట్రడ్యూస్ చేశారు, ఐఎమ్ వెరీ హ్యాపీ అని. అంటే తీసుకున్నాక కూడా వాళ్ళ పిల్లలకి నచ్చుతున్నాయంట కలెక్షన్స్, ఇంకా ఉంటే చూపించరా, మా పాప ఇంకా కొనమని అడుగుతుంది, ఇంకా తెప్పించమని అడుగుతుంది అని అంటున్నారు. సో అందుకే నేను మళ్ళీ ఈ వీడియో చేయడానికి రీజన్ అనమాట. చాలామంది కస్టమర్స్ వచ్చి మెసేజ్ చేస్తున్నారు, కొరియన్ కలెక్షన్ ఇంకొన్ని ఉంటే చూపించరా, పాత వీడియోలు అన్నీ అయిపోయాయి కదా, కొన్ని ఉంటే చూపించండి ప్లీజ్ అని. అంటే
ఈరోజు నేను వీడియో పెట్టాను. లేదంటే ఈరోజు నేను మీకు మంచి డైమండ్ నెక్లెస్ అనేవి సేల్లో పెడదాం అనుకున్నాను. బట్ ప్లాన్ చేంజ్డ్ అనమాట. ఇది మోస్ట్ రిక్వెస్టింగ్ మోస్ట్ డిమాండ్ వీడియో అయిపోయింది. కొరియన్ ఇయర్ రింగ్స్ అనేవి బాగుంది కదా, పర్ల్ వచ్చి చాలా బాగుంటుందండి. కానీ బ్యాక్ సైడ్ మనకి ఇలా పుష్ బ్యాక్స్ వస్తాయి. బట్ చెప్తున్నాను కదండి, ప్రతి మదర్ కూడా మినిమం 6 ఐటమ్స్ 9 ఐటమ్స్ తీసేసుకుంటున్నారు. సో ఒకరే అండి తీసేసుకోవడం వల్ల ఇంకా నెక్స్ట్ ఇంకొకరికి ఇవ్వడానికి కలెక్షన్ ఉండట్లేదు. సో కొంచెం స్పీడ్గా ఉండండి బుక్ చేసుకునేటప్పుడు. వీడియో మొత్తం చూసాక ఫటాఫట్ స్క్రీన్ షాట్ తీసేసుకొని వెంటనే పేమెంట్ చేసేసుకోండి. బాగుందా పర్ల్ విత్, ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంటుంది తెలుసా. మంచి వెస్ట్రన్ వేర్ అనమాట. నాట్ ఓన్లీ శారీస్, డ్రెస్సెస్, జీన్స్ దేని మీదకైనా బాగుంటుంది. స్పెల్లింగ్ చూసారు కదా, జింగ్యాంగ్. ఇవి చైనీస్ నేమ్స్, అదే కొరియన్ నేమ్స్ అనమాట. కంప్లీట్ కొరియన్ కలెక్షన్ కాబట్టి ఇంకా వాళ్ళ నేమ్సే ఉంటాయిలేండి. వావ్, నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్ బాగుంది కదా అండి. ఇలా ఒక స్టోన్స్, అన్ని స్టోన్స్ అండి, మంచి ప్రీమియం స్టోన్స్ అనమాట. వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్. ఎంత బాగుందో చూడండి, మంచి వెస్ట్రన్ వేర్. ఇలాంటివి పిల్లలు చాలా లైక్ చేస్తాను. పిల్లలంటే నేనే లైక్ చేస్తానండి. నేనే నా కోసం నాకు నచ్చినవన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాను. మళ్ళీ అన్నీ ఇచ్చేస్తాను, మళ్ళీ నేను కొనుక్కోవడం, మళ్ళీ నాకు నచ్చినవి దొరకవని నా కోసం నేను ముందు పక్కన పెట్టేసుకున్నాను. ఎంత బాగుంటాయో చెప్తున్నాను. మినిమం తీసేసుకోండి 6-9 ఐటమ్స్ తీసేసుకోండి, మళ్ళీ దొరకకపోతే అప్సెట్ అవ్వద్దు. బాగుంది కదా. ఇదంతా స్టోన్ ఐటమేనండి, కంప్లీట్గా బాల్ అంతా కూడా స్టోన్ బాలే. బాగుంది కదండి. స్టోన్ చాలా బాగుంటుందండి, మంచి ప్రీమియం, అసలు రిచ్ లుక్ ఉంటుంది. స్టోన్స్ చూసారు అసలు ఎంత పాష్ ఉన్నాయో. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఇలా మనకి ఇలా ఈ మోడల్లో ఇచ్చాడనమాట. ఈ మోడల్లో ఇంతవరకు బ్యాక్ సైడ్ మనకి పుష్ బ్యాక్స్ ఇచ్చాడు కదా, ఈ మోడల్ బాగుంది, నాకు కూడా బాగా నచ్చిందండి. ఎవరికైనా కావాలంటే కొంచెం స్పీడ్గా బుక్ చేసుకోండి. ఉన్నవన్నీ ఏవో కొన్ని 2 పీసులు ఉంటాయి, కానీ మ్యాక్సిమం అన్ని సింగిల్ పీసెస్ ఉన్నాయనండి. అండ్ ఇంకొకటి నా రిక్వెస్ట్ అనమాట, ఇన్ని వెరైటీస్ నేను చూపించేసరికి ఏవి 2 ఐటమ్స్ ఉన్నాయో, ఏవి సింగిల్ పీసెస్ ఉన్నాయో, ఏవి కొని ఉన్నా ఓకే, అది మాకు క్వాంటిటీ మాకు కొంచెం బ్రెయిన్లో ఉంటుంది, కొంచెం ఉండదు. అండ్ అంతేకాకుండా వావ్ చూడండి ఎంత భలే ఉంది అసలు. ఇది ఎలా ఉందంటే తూనీకి రెక్కలు ఉంటాయి చూసారా, అలా ఉంది. భలే ఉంది కదా, తూనీకి రెక్కల్లాగా ఉన్నాయి, చాలా బాగుందండి. అయితే ఇలాంటి కన్ఫ్యూజన్లో మేము ఉన్నాము. దానితో పాటు జెన్యూన్ ఎంక్వైరీస్తో పాటు టైంపాస్ ఎంక్వైరీస్ అనమాట. దానివల్ల ఏ కలెక్షన్ అసలు ఎవరికి ఉందని చెప్పాము, ఎవరికి పేమెంట్ తీసుకున్నాము అనేది ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారనమాట ఎంప్లాయీస్. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్, నా రిక్వెస్ట్ అనమాట. ఎందుకంటే లేని ఐటెం తీసేసుకుంటారు అంటే, లేని ఐటెం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా దగ్గర ఒకటే పీస్ ఉంది, కానీ వాళ్ళు సెకండ్ ఆర్డర్ తీసేసుకుంటున్నారు తెలియకుండా. ఎందుకంటే అందరూ అడుగుతారు కానీ పేమెంట్ ఒకరే చేస్తారు కదా. సో మేము పేమెంట్ వచ్చినంత వరకు ప్రతి ఒక్కరికి మేము అవైలబుల్ అని చెప్పుకుంటూ పోతాము. సో పేమెంట్ లేట్ అవ్వడం వల్ల వాళ్ళ ఐటెం ఇంకొకరు బుక్ చేసేసుకుంటున్నారు. సో దానివల్ల లేని ఐటెం తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అది రీజన్ అనమాట. అంటే లేకుండా మీరు ఎందుకు తీసుకుంటారని అనొద్దు. పేమెంట్ లేట్ చేయడం వల్ల మీరు ఆ ఐటెం వేరే వాళ్ళు బుక్ చేసుకోవడం వల్ల మీ పేమెంట్ లేట్గా చూడడం వల్ల, స్క్రీన్ షాట్ లేట్గా చూడడం వల్ల ఈ లోపల అయిపోతుంది, వేరే వాళ్ళకి ఇచ్చేయడం వల్ల ఇలాంటి చిన్న వాటి వల్ల నాకు ఆర్నమెంట్ అనేది ఇవ్వలేకపోతున్నాను. ఒక్కటి అంటే మీరు తీసుకున్న 3 ఐటమ్స్లో ఒకటైనా మిస్ అయ్యే ఛాన్సెస్ వస్తున్నాయి అనమాట. మ్యాక్సిమం అవ్వవు, ఎక్కడో 1-2 ఉన్నా సరే దాన్ని మిస్టేక్ అంటారు కదా. సో అలాంటి మిస్టేక్స్ కూడా చేయకుండా కంప్లీట్గా చేయాలంటే ఎవరికైనా చాలా కష్టమేనండి. ఎందుకంటే నేను ఒక 5 డిజైన్స్ 6 డిజైన్స్ మహా అయితే 10 డిజైన్స్ చూపించాను అనుకోండి, వాళ్ళు గుర్తుపెట్టుకోగలరు. క్వాంటిటీ 50-70 డిజైన్లు చెప్తే ఏ మనిషి అయినా గుర్తుపెట్టుకోగలరండి. వాళ్ళ మీదకి ప్రెజర్ రుద్దుతున్నాను కానీ తప్పట్లేదు. బట్ మీరు కూడా కొంచెం అర్థం చేసుకొని ఏదైనా లేదు అని అన్నానంటే దానికి ఆల్టర్నేట్ సెలెక్ట్ చేసుకోండి దయచేసి. నాకు అక్కర్లేదు రీఫండ్ ఇచ్చేసాయి, నువ్వు ముందు ఉన్నదాన్ని తీసుకున్నావు ఇప్పుడు లేదంటావు, గంటకో మాట గడికో మాట, నువ్వు అలాగా అయితే అలాగా దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అండ్ లవ్లీ. ఎన్ని మెసేజ్లు పెడుతున్నారో ఆ ఫెయిర్ అండ్ లవ్లీలు వదిలేయండి దయచేసి. నా బాధను అర్థం చేసుకోండి ఓకేనా. మనం ఈగోతోని యాటిట్యూడ్తోని ఆలోచిస్తే ఆ ఫెయిర్ అండ్ లవ్లీలు మెసేజ్లు వస్తాయి ఓకేనా. అయ్యో పాపం ఇన్ని కలెక్షన్స్లో నిజంగా ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారులే. నా బాధ ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ బాధను ఎవరైనా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటాయి. ఓకేలేండి, ఇట్స్ ఓకే మేడం, ఇట్స్ ఓకే ప్రియాంక గారు, ఇంకోటి సెలెక్ట్ చేసుకుంటానులేండి, 70 ఉన్నాయి కదా, ఇంకా నచ్చందంటూ ఇంకోటి లేదు ఉన్నదా చెప్పండి ఏది అని చెప్పేసి ఇంకొకటి దానికి రీప్లేస్ చేసుకుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. మ్యాక్సిమం ఉండవు, అలాంటి ఛాన్స్ ఉండదు, కానీ ఆ 1-2 ఉంటుంది చూసారా, ఆ 2 కూడా ఆ యాటిట్యూడ్ ఫెలోస్కి లేకపోవడం నా దరిద్రం, నా కర్మ, ఇంకా ఏం పేరు పెట్టుకోవాలో ఇంకా నాకే తెలీదు. సో అలాంటి మిస్టేక్స్ కూడా జరగకుండా ఉండాలని జస్ట్ చెప్తున్నాను అనమాట. నిజంగా అండి నా బాధ అనమాట. ఎందుకంటే నేను ఇంత కష్టపడి బిజినెస్ చేస్తున్నది ఆ రూపాయి కోసమే, మా పిల్లలకి యూజ్ అవుతాయి అనే కదా. అంతమంది 100 మంది హ్యాపీ కస్టమర్ ఫీడ్బ్యాక్స్లో ఒక్క నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినా సరే ఆ మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోద్ది అనమాట. నేననే కాదు
యాజ్ అ హ్యూమన్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అయినా అంతే కదా, ఎవరైనా అంతే కదా. 100 మంది పొగిడినా, అదే 100 మందిలో 99 పొగిడినా, ఒక్కరు తిట్టినా ఆ తిట్టిందే మనకి బ్రెయిన్లోకి ఎక్కేస్తుంది అనమాట. అయ్యో ఎందుకు నేను ఇలా చేశాను అని చెప్పి. సో అలాగా దయచేసి మీరు అప్సెట్ అవ్వదు, నన్ను అప్సెట్ చేయొద్దు. ఆ ఫెయిర్ అండ్ లవ్లీ మెసేజ్లు కూడా వద్దు. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అండ్ లవ్లీ అనుకొని ఏదైనా లేదు అని అంటే మీరు రీఫండ్ అడిగండి, నేను రీఫండ్ ఇచ్చేస్తాను అమౌంట్, అంతే తప్ప నేను ఇది లేదు ఇది తీసుకోండి అని ఒక మనిషికి అంటగట్టేసే టైప్ అయితే నేను అసలు కాదు. ఓకేనా? ఓకే ఈ ఐటెం లేదా, సరే నాకు రీఫండ్ చేసేయండి అని అంటే నేను రీఫండ్ చేసేస్తాను. ఆ ఇంగ్లీషు పట్టుకొని ఫెయిర్ అండ్ లవ్లీ మెసేజ్లు పెట్టి ఇంకా వద్దు, అవన్నీ వద్దులేండి. నో మోర్ డిస్కషన్స్. ఇంకా వీడియోలో చాలా ఐటమ్స్ ఉన్నాయి చూపించడానికి, అవన్నీ మనం మాట్లాడుతూ పోతే ఇంకా ఉంటాయి. సరే ఇవేంటంటే పిల్లలకి అనమాట ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయండి. చాలామంది చిన్నపిల్లలకి కుట్లు ఉండవు కదా, చెవికి కన్నాలు ఇంకా కుట్టించాం కదా 1 year 2 year బేబీస్కి, అప్పుడు ఇలాంటి ప్రెస్సింగ్ అనమాట పెట్టేయచ్చు. ఎవరైనా మీ అపార్ట్మెంట్లో ఎవరైనా చిన్నపిల్లల కిడ్స్ ఉంటే వాళ్ళకి మంచి ఫోటోషూట్స్ అవి చేస్తూ ఉంటాం కదా, ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్, మా పిల్లలు కూడా చేయించానులేండి. అయితే అలా ఫోటోషూట్స్ అవి చేయించినప్పుడు వాళ్ళకి చెవికి పెట్టడానికి హోల్స్ ఉండవు. ఆ టైంలో మీకు ఇవి బాగా యూజ్ అవుతాయండి. పిల్లలకి మంచి ఫ్రాక్స్ అవి వేస్తాం కదా, 1 year బర్త్డేస్ అవి చేస్తాం కదా, అప్పుడు మంచి ఫ్రాక్స్ వేసినప్పుడు వాళ్ళ చెవికి పెట్టడానికి బాగుంటాయి అన్నమాట. ఎవరైనా గిఫ్ట్గా ఇవ్వాలన్నా బాగుంటుంది. ఓకేనా? లేదంటే వాళ్ళు ఎవరికైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి అట్లీస్ట్ రిఫర్ చేయండి, ఇలా ఉన్నాయి కావాలంటే తీసుకుంటా అంటే తీసుకో అని. అండ్ ఇవేంటంటే 3 holes వస్తాయి కదా, దీన్ని ఏమంటారు, ఇది చెవికి కరెక్ట్గా హోల్ ఉంటుంది కదా, ఈ సైడ్ చెవికి ఈ సైడ్స్ కూడా హోల్స్ ఉంటాయి కదా, వాళ్ళ కోసం అనమాట ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి కూడా వాళ్ళకి గూగుల్లో కాదు ఎక్కడ దొరికినా వెతికినా దొరకవు. నేను ఇలాంటి కలెక్షన్ కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, బాగుంటుందండి వాళ్ళకి. ఓకేనా? ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా రికమెండ్ చేయండి. చాలా తక్కువ మంది ఉంటారులేండి, 100కి ఒకరు కూడా ఉండరులేండి అలా చెవికి సైడ్ అలా హోల్ పెట్టించుకునే వాళ్ళు. సరే నెక్స్ట్ ఇంకొక ఇయర్ రింగ్ చూద్దాం. బాగున్నాయండి, నచ్చాయండి కలెక్షన్స్, నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియోకి లైక్ కొట్టడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది నాకు ఒక బ్లెస్సింగ్తో ఈక్వల్ అండి, నిజంగా చెప్తున్నాను. నేను ఒక 2 lakh సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వడం అంటే ఎన్నో రాత్రులు కష్టపడడం ఒక పక్కన పెడితే, నాకు కష్టానికి తగిన ఫలితం ఏంటంటే మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి నాకు ఆర్డర్స్ పెట్టి మీరు హ్యాపీ కస్టమర్ ఫీడ్బ్యాక్స్ ఇస్తే అది ఇంకా ఏంటంటే ఇంకొంచెం పాజిటివ్ అనమాట, నాకు యాడ్ చేసినట్టు అనమాట, ఇంకొంచెం హ్యాపీనెస్ నాకు యాడ్ చేసినట్టు. సో అందుకే నేను రిక్వెస్టింగ్ అనమాట, మీకు నా సర్వీస్ నచ్చిన, నా కలెక్షన్ నచ్చిన ఒక లైక్ అయితే మాత్రం ప్రెస్ చేయండి. ఓకేనా ప్లీజ్? అండ్ అలానే చాలామంది మీ కలెక్షన్ నచ్చింది అయితే కొంచెం రీసెల్లింగ్ సపోర్ట్ ఇవ్వండి మాకు కూడా. మేము హౌస్ వైఫ్స్ మీలాగే పిల్లల వల్ల మేము కూడా స్ట్రగుల్ ఫేస్ చేసి మేము కూడా ఇలాగ జాబ్లోకి వెళ్ళలేని సిచ్యువేషన్ అని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేస్తే మీకోసం నేను వేరేగా ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకొని మీకోసం నేను రీసెల్లింగ్ అనే కాన్సెప్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేశాను. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కూడా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మీ అపార్ట్మెంట్లో కానీ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరున్నా సరే వాళ్ళకి మీరు రిఫర్ చేస్తానన్నా రిఫర్ చేయండి. నాకు పర్సనల్గా ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను వాళ్ళకి రియల్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఇస్తాను, వాళ్ళు హ్యాపీగా రీసెల్లింగ్ చేసుకోవచ్చు. బాగుందా అండి? ఎంత బాగుందో చూడండి అసలు. కొరియన్ ఇయర్ రింగ్స్ మంచి హార్ట్ షేప్లో, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కనుక చూస్తే ఇంకా విడిచిపెట్టరు అసలు. నాకైతే రకానికి ఒకటి చెవికి పెట్టుకొని మీకు ఫొటోస్ ఇవ్వాలని ఉంది, కానీ అంత ఓపిక ఎక్కడండి, అవ్వట్లేదండి. 2 పిల్లలతోనే అయిపోతుంది. 2 చిన్న పిల్లలు అనమాట. వాళ్ళ చేత్తో వాళ్ళు ఎప్పుడు తింటారో, వాళ్ళ చేత్తో వాళ్ళు ఎప్పుడు బ్రష్ చేసుకుంటారో, ఆ రోజు వచ్చినంత వరకు బిజీ అనమాట. అందుకనే మీకోసం నేనైతే నా ఉన్న బిజీలో కూడా నేను మీకు ఆన్ టైం పార్సల్ డిస్పాచ్ చేస్తాను. మీకు ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళే మీకు మొత్తం సపోర్ట్ అనేది ఇస్తారు. రాత్రి 12 వరకు రిప్లైస్ ఇస్తుందండి శివ. ఎంత ఓపిక మీద ఇస్తుందో తెలుసా శివ, కళ్ళు పోతాయే, ఆపివే చాలు, ఇంకా 10 11తో పని 10తో అయినా ఆపి అంటే ఆపుతుంది. వద్దు మేడం, మీరు ఇన్నాళ్ళు బిల్ చేసుకున్న ట్రస్ట్నెస్ అంతా ఇంకా అది అలానే నిలబడాలి అని చెప్పేసి పాపం అది రాత్రి 12 వరకు కూడా రిప్లైస్ ఇస్తూ ఉంటుంది. అంత సపోర్ట్ మీకు ఎక్కడ దొరకదు. మీరు చూడండి ఆన్లైన్లో పెద్ద ఫ్లిప్కార్ట్ అమెజాన్ వదిలేయండి, అది వేరు. చిన్న నాలాంటి బిజినెస్ వాళ్ళ దగ్గర మీకు ఎక్కడ నేను ఇచ్చేంత సపోర్ట్ మీకు ఎక్కడ కూడా దొరకదు. ఇమీడియట్ రిప్లైస్ కానివ్వండి, ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయడం కానివ్వండి, డిస్పాచెస్ కానివ్వండి, ఏదైనా సరే. బాగుందా అండి స్టార్? ఇది కూడా కిడ్స్కి అనమాట, బ్యాక్ సైడ్ హోల్ లేని వాళ్ళకి. నచ్చిందా అండి? అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అనమాట, హార్ట్ షేప్లో మనకి చుట్టూ మనకి ఇలా స్టోన్స్ వస్తాయి అనమాట. ఎంత క్యూట్గా ఉందో చూడండి అసలు, బాగుంటుంది. జీన్స్ మీదకి సూపర్ ఉంటుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఎంత మీకోసం చాలా కష్టపడుతున్నాను, అంటే నా కోసం కూడా కష్టపడుతున్నాను, నా కోసమే కష్టపడుతున్నాను. బట్ నా కోసం కష్టపడేదానికన్నా కస్టమర్కి 100% సాటిస్ఫాక్షన్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్.
వావ్! చూడండి ఎంత బాగుందో. మీరేంటంటే ఇయర్ రింగ్స్ పెట్టుకునేటప్పుడు ఫీల్ అవ్వాలి. నేను ఒక మంచి ఇయర్ రింగ్ కొనుక్కున్నాను. నేను పనికొచ్చిన దానికే ఆ డబ్బులు ఖర్చు పెట్టాను అని చెప్పి మీరు ఫీల్ అవ్వాలన్నమాట. అప్పుడే మీరిచ్చిన డబ్బులు నాకు నిలబడతాయి. చూడండి ఎంత బాగుందో. మంచి కొరియన్ ఇయర్ రింగ్ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, పక్కా ట్రై చేయండి. ఎందుకంటే ఇవి ఈ ఏజ్లో పెట్టుకోకపోతే తర్వాత ఏజ్ అయిపోతున్న కొద్దీ పెట్టుకున్నా సరే మన ఫేస్కి సూట్ అవ్వు. అవునా, సూట్ అవ్వు, తర్వాత ఈ ఫేస్కి సెట్ అవ్వు. సో ఇప్పుడే ఈ ఏజ్లోనే మనం పెట్టుకోవాలి ఇలాంటివన్నీ. ఎలాగో ఇలాంటివన్నీ మనం బంగారంలో చేయించుకోలేము. ఇవన్నీ మీరు చూస్తే సెలబ్రిటీస్ ఎక్కువ పెట్టుకుంటారండి ఇలాంటివే. మీరు వెస్ట్రన్ వేర్ కలెక్షన్ చూస్తే ఎక్కువ మీరు చూస్తారా ఫ్యాషన్ షోలు అవిను. ఫ్యాషన్ షో చూస్తే వాళ్ళ చెవికి ఇవే ఉంటాయి చూడండి. చాలా బాగుంటాయండి. చూడండి లీఫ్ డిజైన్ ఎంత బాగుందో. ఎక్సలెంట్ పీస్ అనమాట. స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ అలానే గివ్ అవే కూడా ఉన్నది తెలుసు కదా మీకు. వీడియోకి లైక్ కొట్టి లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ స్క్రీన్ షాట్ కూడా తీసుకోవాలి. ఆ లైక్ నెంబర్ అండ్ అనేది కామెంట్ సెక్షన్లో పెట్టినట్లయితే నేను మీరు కామెంట్ సెక్షన్లోంచి ఒక నేమ్ అనేది పిక్ చేసి వాళ్ళకి గివ్ అవే గిఫ్ట్ అనేది ఇస్తాను. ప్రెజెంట్ అయితే నేను ప్రీవియస్ వీడియోస్ చేశాను కదా, దాంట్లో ఒక కామెంట్ అనేది తీసి నేను గివ్ అవే తీస్తాను. అది వీడియో ఎండింగ్లో నేను తీస్తాను, సరేనా? వా భలే ఉంది. ఇది స్పైడరా బటర్ఫ్లై అండి? బటర్ఫ్లై దీనికి బ్యాక్ సైడ్ ఇచ్చాడు చూడండి. బ్యాక్ సైడ్ అనమాట. బాగుంది కదా, బ్యాక్ సైడ్ ఇచ్చాడు. మంచి పాష్ ఉంటాయండి. ఎంత బాగుందో. వెరీ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. కొరియన్ డ్రామాస్ చూసిన వాళ్ళకైతే ఇంక పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక కొరియన్ డ్రామా పిచ్చిదైతే ఉంటుందండి. నాలాంటిది ఉన్నారా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి. మీ ఫేవరెట్ హీరో ఎవరు అనేది ప్లేస్ చేయండి. నాకు మీకు చెప్పాను కూడాను, తను గుజన్ ప్యూ అని చెప్పేసి ఆ నేమ్తో స్టార్ట్ అయ్యాడు అనమాట. లిమిన్ హూ నా ఫేవరెట్ హీరో అనమాట. మీ ఫేవరెట్ హీరో ఎవరనేది కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి. నిజంగా నా ఫేవరెట్ హీరో. ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవును. అన్ని ఎపిసోడ్స్, అన్ని సీరియల్స్, అన్ని డ్రామాస్ తను చూస్తాను. బాగుంది కదా, ఎంత బాగుందో చూడండి. అసలు సమోసా కాదులేండి, బట్ జస్ట్ ట్రయాంగిల్ షేప్లో మొత్తం స్టోన్స్ అనండి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా స్టోన్స్ ఉంది. వెరీ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్. స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటబ్బా, ఇంకా చూపిస్తున్న కొద్దీ వస్తున్నాయి. ఇప్పుడు నెలవంక వచ్చింది. సమోసా అయిపోయింది కదా, ఇప్పుడు నెలవంక వచ్చింది. ఎంత బాగుందో, భలే ఉంది కదా, చాలా బాగుందండి. కానీ చెప్తున్నానండి, ఒక్కొక్కరు అసలు నేను కూడా చాలా హ్యాపీలేండి. ఒక్కొక్కరు మినిమం 6-9 ఐటమ్స్ తీసేసుకుంటే అమ్మయ్య పని అయిపోయిందిరా బాబు అని అనిపిస్తుంది. అలానే తీసేసుకుంటున్నారు కూడాను. కలెక్షన్స్ అంత నచ్చుతున్నాయి. అంత నచ్చితే కదా అంత ఎఫోర్డ్ చేసి వెంటనే బుక్ చేసుకుంటారు. ఇంకా నాకు చెప్పలేనంత ఆనందం అనమాట. ఓకేనా, కొంచెం దయచేసి ఫాస్ట్గా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి వీడియో పెట్టిన వెంటనే. ఈరోజు లేట్ అయిపోయింది, బాగా లేట్ అయిపోయింది. వీకెండ్ కదా, వీకెండ్ వచ్చిందంటే లేట్ అవుతుంది. ఎందుకంటే రేపు సండే హాలిడే కాబట్టి ఏ పార్సల్ కూడా వదలకుండా మేము అన్నీ రాత్రి పడుకోలేదు. అర్ధరాత్రి కూడా నేను మెసేజ్ చేశాను అనమాట. ఒక కస్టమర్ కెనడా నుంచి అనమాట. ఆవిడ మెసేజ్ చేస్తే ఆ టైంలో కూడా రిప్లై ఇస్తే ఏమిటండి పడుకోలేదా, మాకంటే కెనడా మేము ఇప్పుడు మేము మెసేజ్ పెడతాం అని చెప్పేసి అన్నారనమాట. ఏంటంటే నైట్ చాలా ఉండిపోయండి పార్సల్స్. సో నైట్ అంతా పడుకోకుండా మీకు అన్ని పార్సల్స్ చేసి ఇప్పుడు డిస్పాచెస్ చేసి ఇప్పుడు వెళ్ళాడు అనమాట కొరియర్ బాయ్. అందుకే నేను ఇప్పుడు మీకు వీడియో చేసి పెడుతున్నాను. ఇప్పుడు వీడియో చేసి కాసేపు నేను పడుకుంటే ఇంకా మీకు శివ రిప్లేస్ చూసుకొని ఆర్డర్స్ తీసుకుంటుంది. బట్ ఇలా నేను అవైలబుల్ లేని టైంలో కనుక తను ఏవైనా లేని ఐటెం తీసుకుందంటే మాత్రం దయచేసి ఎక్స్క్యూజ్ చేయండి, ఓకేనా? మమ్మల్ని క్షమించండి, అంతకుమించి చెప్పలేను. ఎందుకంటే కన్ఫ్యూజన్ అనమాట. కన్ఫ్యూజన్లో మేము అలా చేస్తాము. అన్ని డిజైన్స్ చూపించేసరికి ఏ డిజైన్ ఎన్ని ఉన్నాయి, ఏం తీసుకున్నాం ఆర్డర్ అనేది తెలియక. బాగుంది కదా, చాలా బాగుంటుంది తెలుసా. నేను కూడా నా కోసం ఒక పీస్ ఉంచుకున్నాను. వెరీ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్, ఎక్సలెంట్ పీస్, కొరియన్ ఇయర్ రింగ్స్. స్క్రీన్ షాట్ తీసుకోండి. సూపర్ డిజైన్, చాలా మంచి క్వాలిటీ అండి. సరే, ఇంతవరకు మనం ఇయర్ రింగ్స్ అవి చూసాం కదా. ఇప్పుడు కొంచెం పెద్ద ఐటమ్స్కి వెళ్తాను, సరేనా? ఇంతవరకు చిన్న ఐటమ్స్ అన్ని 999 ఆఫర్లు అన్నీ చూస్తాము. టైం అయితే 1/2 అవర్ అయిపోయింది. బట్ కొంచెం ఓపిక మీద చూడండి. రేపు ఎలాగో సండే కదా, నిద్రపోదురు. ఇక్కడ నుండి కొంచెం ట్రెడిషనల్ వేర్లోకి వెళ్తాను. ఇక్కడ వరకు నేను చూపించాను మీకు 999 ఆఫర్లో వస్తాయి. ఇక్కడ నుండి నేను ఏవైతే చూపిస్తాను అవన్నీ కూడా మీకు ఎనీ 3 at 999 ఆఫర్లో కనుక తీసుకుంటే ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుందన్నమాట. అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్న ఐటమ్స్ అనమాట. అవి నేను ఆఫర్లో ఇవ్వలేను. అలా ఇవ్వలేని ఐటమ్స్కి నేను ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, డైమండ్ ఫినిషింగ్ లాకెట్. మళ్ళీ నేను 100 ఎక్స్ట్రా ప్రతి ఐటెంకి చెప్పుకుంటా పోను. ఇక్కడతో బ్రేక్ చేస్తాను. ఇక్కడతో ఈ ఐటెం నుంచి చూపించే ప్రతి ఐటెంకి కూడా మీరు 100 ఎక్స్ట్రా పే చేయాల్సిందే, ఓకేనా?
సరే ఇదేంటంటే కింద మనకి రియల్ స్వరోక్షిస్ యూజ్ చేస్తాం, నార్మల్ పల్స్ కాదు, రియల్ స్వరోక్షిస్. అండ్ ఇక్కడ డైమండ్ ఫినిషింగ్ కూడా చాలా 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 ప్రీమియం క్వాలిటీ. మీరు బయట తీసుకున్న లోకల్ షాప్లో డైమండ్ ఫినిషింగ్, నా దగ్గర ఉన్న డైమండ్ ఫినిషింగ్ తీసుకుని రెండు కంపేర్ చేసుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది నేను ఎందుకు అన్నిసార్లు బల్లగుద్ది ప్రీమియం క్వాలిటీ అంటున్నాను అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా. చూడండి హుక్ కూడా మనకి బ్యాక్ సైడ్ బిగ్ సైజ్ హుక్ ఇచ్చాడు. అండ్ దట్టు డిటాచబుల్ హుక్ అనమాట. మీరు మంచి స్వరోక్షి పర్ల్ చైన్స్ ఉంటాయి, అందులోకి వేసేసుకోవచ్చు అనమాట. ఇది లాకెట్ అనేది డైమండ్ ఫినిషింగ్ లాకెట్ అనమాట. ఎంత బాగుందో చూడండి. ఇది కావాలంటే మీకు ఎనీ3 999 ఆఫర్లో ఇది కనుక ఒకటి తీసుకుంటే 100 ఎక్స్ట్రా పే చేయాలి. ఇందులో మనకి పర్పుల్ కలర్ ఒకటి ఉంది, పింక్ కలర్ ఒకటి ఉంది. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి, చాలా బాగుంటుందండి. మీరు ఏ కలర్ తీసుకున్నా సరే బాగుంటుంది. అండ్ ఇంకొక డిజైన్ ఉంది పర్పుల్ కలర్లో, ఇది ఒక డిజైన్, ఈ డిజైన్ కూడా బాగుంది. ఇవి ఏవి తీసుకున్నా సరే మీకు 1000కి 100 ఎక్స్ట్రా పడుతుంది. ఒకటి నాకు సెపరేట్గా కావాలి అంటే 700 పే చేయాలి ఫిక్స్డ్. మరి చెప్తున్నాను, ఒకటి సెపరేట్గా కావాలంటే 700 ఫిక్స్డ్. మీరు 1000/3 వేసి 1100/3 వేసి 1200/3 వేసి నాకు అంత పే చేస్తానంటే నాకు అసలు అడగద్దు, పేమెంట్ చేయొద్దు, నన్ను అవైలబిలిటీ చెక్ చేయొద్దు, పేమెంట్ కూడా చేయదు. మరి చెప్తున్నాను. ఇంకోండి అందులో ఒక బ్యూటిఫుల్ కొరియన్ ఇయర్ రింగ్స్ అనమాట. దీనికి కూడా మీకు 100 ఎక్స్ట్రా పడుతుంది. చాలా బాగుంటుందండి. మంచి స్టోన్ క్వాలిటీ అయితే ఇంకా చెప్పలేను అనమాట. అంత బ్యూటిఫుల్ స్టోన్ క్వాలిటీ, వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్, అద్భుతంగా ఉంటుంది. ట్రై చేయండి. ఇది కూడా మీకు 100 ఎక్స్ట్రా పడుతుంది అనమాట ఎనీ3 999 ఆఫర్లో కావాలంటే. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్. చూడండి స్టోన్స్ క్వాలిటీ ఎంత బాగుందో. బ్యాక్ సైడ్ మనకి ఇలా వస్తుంది అనమాట, పుష్ బ్యాక్స్ షేప్ మనకి ఇలా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది కూడా మీకు ఎనీ3 999 ఆఫర్లో కావాలంటే ఒక 100 ఎక్స్ట్రా పడుతుంది అనమాట. ఎక్సలెంట్ 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 పీస్, ఎక్సలెంట్ డిజైన్. ఇంకా మీకు ఎంత వర్ణించినా తక్కువే అంటాను. ఒకదాని నుంచి ఒకటి ఉంటాయి కలెక్షన్స్. అండ్ ఇంకొకటి ఇది కూడా ఎక్స్ట్రాడినరీ పీస్. వావ్, ఇది కావాలన్నా మీకు 1000కి 100 ఎక్స్ట్రా పడుతుంది. ఇంకా ఉన్నాయి చూపిస్తాను మీకు. చైన్స్ కూడా, పెండెంట్స్కి వేసే చైన్స్ కూడా అన్నాను కదా, అవి కూడా చూపిస్తాను. మీకు ఇన్ని కలెక్షన్ చూడడానికి నిజంగా ఓపిక ఉండాలి. మీ మొబైల్ అంటే నాకు తెలిసి నా కొరియన్ స్క్రీన్ షాట్సే ఉంటాయి. అవునా, ఇయర్ రింగ్స్ స్క్రీన్ షాట్, సారీ, కొరియన్ ఇయర్ రింగ్స్ స్క్రీన్ షాట్సే ఉంటాయి నాకు తెలిసి. కానీ 1-2 సార్లు వీడియో చూడండి, చూసి మీకు నచ్చిన కలెక్షన్స్ అనేవి పక్కా ట్రై చేయండి. బాగుంది కదా, స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ అనమాట, విక్టోరియాలో స్టడ్స్. ఏజ్ గ్రూప్తో సంబంధం లేదండి, ఎవరికైనా బాగుంటుంది. ఇందులో పర్పుల్ కూడా ఉన్నది. ఓకేనా, పింక్, గ్రీన్, పర్పుల్ 3 కలర్స్ ఉన్నాయి. పర్పుల్ నేను ఎక్కడో మిస్ చేశాను ఏదో కవర్లో, బట్ 3 కలర్స్ కూడా ఉన్నాయి, పర్పుల్, గ్రీన్, ఓకేనా, పింక్. ఇది కూడా 100 ఎక్స్ట్రా పడుతుంది అనమాట. మీరు చూస్తే బ్యాక్ సైడ్ స్క్రూ వస్తుంది, ఎగ్జాక్ట్లీ మిడిల్లోకి ఇచ్చేసాడు స్క్రూ అనేది. చాలా బాగుంటుంది. మీకు ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే ఇయర్ రింగ్, కలర్ అనేది పోనే పోదండి. నేను చెప్పినట్టు కనుక టిప్స్ ఫాలో అయ్యి మీరు యూజ్ చేస్తే పొమ్మన్నా పోదు కలర్ అనేది. అండ్ అలానే స్టడ్స్లో డైమండ్ ఫినిషింగ్లో చూపిస్తున్నాను. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒకసారి చూపించండి, ఎందుకంటే వాళ్ళకి వీడియోస్ ఎలా చూడాలనేది తెలీదు, ఎలా బుక్ చేసుకోవాలనేది తెలీదు, రియల్ డైమండ్స్లో కొనుక్కోలేరు. అలాంటప్పుడు ఇలా 1 గ్రామ్ గోల్డ్లో నేను ఇంత మంచి రియల్ గోల్డ్ కాపీస్ అన్ని, రియల్ డైమండ్స్ కాపీస్ అన్ని నేను చూపించినప్పుడు అట్లీస్ట్ ఇప్పుడైనా బుక్ చేసుకోండి. తర్వాత మళ్ళీ పెట్టుకున్న సూట్ అవ్వ అనమాట, ఏజ్ అయిపోతున్న కొద్దీ. బాగుంది కదా, డైమండ్స్లో సూపర్ కలెక్షన్ తెలుసా, రియల్ డైమండ్స్లో చేయించుకున్నట్టే ఉంటుందండి, అస్సలు మామూలుగా ఉంటుంది, మైండ్ బ్లోయింగ్. రియల్గా చూస్తే ఫిదా, మీరు మొత్తం బ్లెస్సింగ్స్ అన్ని నాకే ఇస్తారు. ప్రతి ఫంక్షన్కి పెట్టుకొని వెళ్తా అంటారు, ఆ ప్రతి ఫంక్షన్లో నా గురించి ప్రమోట్ చేస్తారు, మీకు తెలియకుండానే చేస్తారు కదండి. వీడియోకి లైక్ కొట్టడంతో పాటు అది కూడా ప్లీజ్ ప్రమోట్ చేయండి, చాలా బాగుంటుందండి. ఇది కావాలన్నా మీకు 1000కి 100 ఎక్స్ట్రా పడుతుంది. అండ్ అలానే బుట్టలు, జుంకాస్ అండి, చూడండి ఎంత బాగున్నాయో, వెరీ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి. జుంకా కలెక్షన్ పర్పుల్ కలర్లో వెరీ బ్యూటిఫుల్, చాలా బాగుంటుందండి. ఇయర్ రింగ్స్ కావాలన్నా సరే మీకు 1000కి 100 ఎక్స్ట్రా పడుతుంది. వెరీ 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 బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్, జుంకాస్ అనమాట. స్క్రీన్ షాట్ తీసుకున్నారా? అండ్ ఇప్పుడు మీకోండి, ఇవి పర్పుల్ కలర్ బీడ్స్ అనమాట. ఇవి ఎన్ని లైన్స్ అంటే 3 లైన్స్ వచ్చాయి. ఇవి పర్పులా శివిర్, పర్పుల్ కలరేనా? ఏ కలర్ ఇది? చాక్లెట్ కలరా? కలరే తెలియట్లేదు అసలు. కాఫీ కలరా, పర్పుల్ కలరా? లైట్ కాఫీ కలరా? లైట్ కాఫీ కలర్ అంటండి, నాకు కూడా తెలియట్లేదు అనమాట. లైట్ కాఫీ కలర్ బాగుంది, కానీ బీడ్స్ మాత్రం నిజంగా చెప్తున్నానండి ఎంత షైనింగ్ ఉంటాయంటే, మీరు అంటారు నిజంగా ఇంత మంచి క్వాలిటీ బీడ్స్ అసలు ఎలా ప్రొవైడ్ చేయగలిగారండి అంటారు, అంత బాగుంటుంది బయట రియల్గా చూస్తే. ఇప్పుడు నేను మీకు లాకెట్స్ అవి చూపించాను కదా, ఇందులో గ్రీన్ కూడా ఉంది. కలర్స్ ఎంత బాగున్నాయి, నేను ఒక్కొక్క కలర్ చూపిస్తాను చూడండి. ఇలా మీకు లాకెట్ చూపించాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా లాకెట్లో ఈ చైన్స్ వేసుకునేవి కావాలి అని అంటే ఇలా మీరు వేసుకోవచ్చు అనమాట. ఎంత రిచ్ లుక్ ఉంది అసలు, ఇంకా నా చేతిలోనే ఇలా మెరిసిపోతుంది దగ్గరగా. ఇంకా మీరు మెడలో వేసుకుంటే ఇంకెలా ఉంటుందో మీరే చూసుకోండి, అద్భుతం అసలు. ఇది కావాలన్నా సరే మీకు 1000కి 100 ఎక్స్ట్రా పడుతుంది. ఇందులో వేరే కలర్ ఒకటి ఉందండి, గ్రీన్ కలర్ కూడా ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు. ఇదిగోండి, దిస్ ఇస్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్. అందులో కలర్స్ అనమాట. ఇంకొక కలర్ కూడా ఉంది, ఆనంద బ్లూ. ఇదిగోండి, ఇది ఆనంద బ్లూ,
ఎంత బాగున్నాయో అసలు. వీలైతే 3 రంగులు తీసేసుకోండి. ఈరోజు వీడియోలో నిజంగా చెప్తున్నానండి, ఎవరు కూడా 3 ఐటమ్స్ బుక్ చేసుకోరు, మినిమం 6 ఐటమ్స్ బుక్ చేసుకోవాల్సిందే. పిచ్చెక్కేలా ఉన్నాయి అసలు కలెక్షన్స్ చూస్తుంటే, ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియక. ఒక్క దాని మించి ఒకటి ఉందండి మతిపోయేలాగా. చూడండి బీడ్స్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో, షైనింగ్ మామూలుగా లేదు అసలు. రియల్గా చూస్తున్నాను కదా, అందుకే నేను పొగిడి పడేస్తున్నాను. మీరు రియల్గా చూసినా మీ పరిస్థితి కూడా అదే. ఎప్పుడు ఫంక్షన్ వస్తుందా, ఎప్పుడు వేసుకుందామా అని చెప్పి రెడీగా ఉంటారు మీరు కూడా. అండ్ ఇది మనకి 2 లైన్ అనమాట. రైస్ పర్ల్స్, పింక్, గ్రీన్, మంచి మల్టీ కలర్స్ పిన్నాస్ మామూలుగా లేదురా బాబాయ్, ఎంత బాగుందో. ఇవి రైస్ పర్ల్స్ షేప్లో వచ్చింది. ఇది మనకి ఫుల్ గ్రీన్, సారీ గ్రీన్ అండ్ బ్లాక్. ఇది ఒక్క నిమిషం. ఎస్, ఇది వైట్ పర్ల్స్, బ్లాక్ కదండి, ఇది నావీ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇదొక చైన్ ఉంది. పింక్ అండ్ గ్రీన్ ఈ కలర్ ఒకటి చైన్ ఉందన్నమాట. ఇలా 2 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. 2 లైన్ చైన్ అనమాట. ఇవి కూడా మనకు అంతే 16 to 18 ఇంచెస్ వస్తాయి అంతే. ఇవి కూడా మీరు లాకెట్స్ అవి వేసుకోవడానికి బాగుంటుంది. నిజంగా చెప్తున్నాను, లాకెట్స్ అనేవి ఎప్పుడైనా దొరుకుతాయి, ఎక్కడైనా దొరుకుతాయి, కానీ వాటికి వేసే చైన్స్ దొరకడమే కష్టం. నన్ను అడిగితే డిజైన్కి ఒక మోడల్కి ఒక కలర్ అనేది తీసేసుకోండి అంటాను. ఇవి రౌండ్ పర్ల్స్ అనమాట. 3 లైన్స్ వస్తాయి, రౌండ్ పర్ల్స్. ఇవి రైస్ పర్ల్స్ అనమాట. ఇది కూడా మీరు చూసినట్లయితే పింక్ అండ్ గ్రీన్ కలర్ మల్టీ కలర్ కాంబినేషన్లో ఏ కలర్ సారీ మీదకైనా సరే అద్భుతంగా సెట్ అయిపోద్దండి. ఎంత బాగుంది అసలు, చూస్తుంటే చూడాలనిపిస్తుందండి, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది లేదు నాకు ఓన్లీ వైట్ పర్ల్స్ కావాలి అంటే, ఇదిగోండి ఫుల్ వైట్లో, ఓన్లీ వైట్ పర్ల్స్ కావాలి అంటే ఇదిగోండి ఇలా వస్తుంది. 2 లైన్ ఫుల్ వైట్లో వస్తుంది అనమాట. మీకు ఇష్టం, మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి. ఇది మామూలు అంటే ఏమంటారు, లైట్ వెయిట్ ఉంటుందండి. లైట్ వెయిటే, రియల్ పర్ల్స్ కాదు, నార్మల్ పర్ల్సే. లేదు నాకు బ్లాక్ బీడ్స్ కావాలి, పెద్దవాళ్ళకైతే బ్లాక్ బీడ్స్ లైక్ చేస్తారు. ఇలా నల్లపూసలు విత్ గోల్డ్ బాల్స్ కాంబినేషన్లో వస్తుంది. నాకు నల్లపూసలు కావాలంటే ఇది. కానీ ఈ చైన్స్ ఏవి తీసుకున్నా సరే మీకు ఇది ఒకటే 999 ఆఫర్లో వస్తుంది. మిగతా నేను ఇప్పుడు చూపించిన ఏ చైన్స్ తీసుకున్నా సరే మీరు 1000కి 100 ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. మళ్ళీ నేను వీడియోలో చెప్పలేదని మాత్రం అనద్దు, ఎందుకంటే నేను ఇందాకలే చెప్తాను, అక్కడతో ఒక లైన్ గీస్తాను. ఆ తర్వాత ఏది చూపించినా సరే 999 ఆఫర్కి 100 ఎక్స్ట్రా పే చేయాలని మరీ చెప్పాను. ఓకేనా? సరే, నెక్స్ట్ ఇంకొక ఇయర్ రింగ్ ఉందండి, స్టడ్ అనమాట, పెద్ద సైజ్ స్టడ్. ఇవి పెద్దవాళ్ళకి చాలా బాగుంటుందండి. ఇది కావాలంటే మాత్రం 1000కి 200 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. ఎందుకంటే ఒక్క ఇయర్ రింగే మీకు 900 రూపాయలు పడుతుంది. 900 రూపీస్ అండి, ఎగ్జాక్ట్లీ 900 రూపీస్ అనమాట. ఏముంది ఇందులో అంటారా, చూసాక తెలుస్తుంది, అలా వీడియోలో కాదు రియల్గా చూస్తే తెలుస్తుంది. చాలా బాగుంటుంది, మంచి మ్యాట్ ఫినిషింగ్లో బిగ్ సైజ్ ఇయర్ రింగ్, ప్రీమియం ఐటమ్, మామూలుగా ఉండదు. 1000కి 200 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే నేను ఇది ఇస్తాను. ఓకేనా? లేదు అంటే ఒకటి చెప్పాను కదండి, ఆ అమౌంట్ పే చేసి తీసుకోవాలి. అండ్ ఇవి చామంతి మాల, అసలు సెసలైన చామంతి మాల. ఎప్పటి నుంచి ఎంతోమంది వెయిటింగ్ అనమాట ఈ చామంతి మాల కోసం. ఏ టైప్ లాకెట్స్ అయినా మీరు వేసేసుకోవచ్చు ఈ చామంతి మాలకి. లాకెట్స్ ప్రెజెంట్ లేవు, ఇక్కడ పెట్టి చూపించడానికి. ఆల్రెడీ ఏదో లాకెట్ వేసాను కదా చైన్కి, సరే ఎక్కడో పెట్టేశాను. కానీ ఈ చైన్స్కి ఏ లాకెట్ వేసినా సరిపోద్దండి. మ్యాట్, గోల్డ్, డైమండ్, ఎగ్జాంపుల్ లక్ష్మీ లాకెట్ ఉంది, ఇలా అనమాట. ఈ చైన్స్కి ఇలా లాకెట్స్ వేసుకోవచ్చు. ప్రెజెంట్ బీడ్స్ ఎంత ట్రెండింగో మీరు టీవీ సీరియల్స్లో చూస్తేనే మీకు తెలిసిపోతుంది. చాలా ట్రెండింగ్లో ఉన్నాయి బీడ్స్ కలెక్షన్స్ అనేవి. ఇది మీకు 999 ఆఫర్లో వస్తుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లక్ష్మీ పెండెంట్ అనమాట. మీకు ఆ చైన్ 100 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. చామంతి మాల మీకు 100 ఎక్స్ట్రా పడుతుంది 999 ఆఫర్లో కావాలంటే. ఇది మాత్రం మీకు 999 ఆఫర్లో వస్తుంది. మంచి ఫినిషింగ్ అండి, మంచి బ్యూటిఫుల్ కార్వింగ్ అనమాట. అండ్ దీంట్లో ఉన్న బ్యూటీనెస్ ఏంటంటే మీరు బ్యాక్ సైడ్ హుక్ యూజ్ చేసుకోవచ్చు, డబల్ సైడ్ హుక్ కూడా యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఫ్యూచర్లో మీకు ఈ లాకెట్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. దేనికి కూడా అన్ని ఫీచర్స్ ఇవ్వలేదు, దీనికి ఇచ్చే ఫీచర్స్ అనేవి. బాగుంది కదా, స్క్రీన్ షాట్ తీసుకున్నారా? నచ్చాయండి కలెక్షన్స్ అయితే. వీడియోకి నచ్చితే మాత్రం వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాను కదా, మెయిన్ యూత్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇంకొకటి లాస్ట్ ఇయర్ రింగ్ అనమాట, ఇంక దీంతో క్లోజ్ చేసేస్తున్నాను. ఎంత బాగుందో, కొరియన్ ఇయర్ రింగ్ అనమాట, చాలా బాగుంది. ఇదే ఫస్ట్ చూపించాల్సింది, లాస్ట్ చూపించాను. నిజంగా అండి, స్టోన్స్ ఎంత చిన్నవి క్యూట్గా ఎంత బాగుందో చూడండి అసలు. వీలైతే బ్యాక్ సైడ్ మీరు నెయిల్ పాలిష్ షైనర్ వేసేయండి, అప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలైనా ఇలానే ఉంటుంది. స్టోన్ మెరుపు పోదు, కలర్ పోదు, ఎన్నిసార్లు పెట్టుకోవాలన్నా ఇంకా పెట్టుకోవాలనిపిస్తుంది. అసలు ఎంత ఫేర్గా ఉన్న వాళ్ళకైతే ఆ కలర్లో కలిసిపోద్దండి. ఎంత బాగుందో చూడండి, చిన్న స్టోన్స్ అనమాట, చాలా ముద్దుగా ఉంది. ఇది కూడా మీకు 1000కి 100 ఎక్స్ట్రా పడుతుంది. స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా. ఒకవేళ మా శివ కనుక మీకు బిల్లింగ్ అనేది ఏవి 100 ఎక్స్ట్రా పడ్డాయి మర్చిపోయి కనుక 999 అని చెప్పేసింది అనుకోండి, మళ్ళీ నేను చూసి చెప్పిన తర్వాత మాత్రం మీరు 100 పే చేయండి. నాకు అక్కర్లేదు, నువ్వు 100 ఎక్స్ట్రా చెప్పావు, రీఫండ్ చేయాలంటే నేను చేయనండి. మరీ చెప్తున్నాను, ఆ విషయంలో ఐటమ్ లేకపోతే రీఫండ్ చేస్తాను, కానీ ఇలాంటి రాంగ్ పేమెంట్స్ చేస్తే నేను రీఫండ్ చేయను. ఎందుకంటే నేను వీడియోలో క్లియర్గా చెప్పాను, మీకు నాకు మధ్య కమ్యూనికేషన్ అనేది
ఫిక్స్డ్. మధ్యలో ఎంప్లాయీస్ అనేవాళ్ళు మర్చిపోతూ ఉంటారనమాట. సో దాన్ని కన్సిడర్ చేయకండి, ఓకేనా. నేను వీడియోలో చెప్పకపోతే అప్పుడు నేను మీరు పే చేయొద్దని అంటాను. వీడియో చెప్పినప్పుడు మాత్రం మీరు కంపల్సరీగా పే చేయాల్సిందే, సరేనా. బాగుంది కదా నక్షి ఇయరింగ్. బ్యాక్ సైడ్ మనకి ఇలా పుష్ బ్యాక్స్ వస్తుంది. ఏమైందండి, ఒక 100 రూపీస్ ఎక్కువైతే ఇదైపోతారు. నేను ఇవ్వగలిగితే ఇచ్చేదాన్నే కదా, ఇవ్వలేకపోతున్నాను. ఆ 100 రూపీస్ మీరు 4 పానీపూరి ప్లేట్లు తినచ్చు, అప్పుడైనా పర్లేదు 100 రూపాయలు. కానీ నాకు ఇవ్వడానికి మాత్రం ఎన్ని లెక్కలేస్తారంటే, నేను అందరినీ అనట్లేదు, ఉన్నారులేండి, ఒక 2 ఉన్నారులేండి, అన్నీ 100 ఎక్స్ట్రా ఉండవే పట్టుకొస్తారండి. పట్టుకొచ్చి నేను వీడియోలో చెప్పలేదని గొడవడతారు. మళ్ళీ వాళ్ళ కోసం నేను వీడియో వెళ్ళి ఇదిగోండి ఈ టైంలో ఈ టైం స్టాంప్లో చెప్పానని మళ్ళీ వెళ్ళి వాళ్ళకి చెప్పాలి. సాటిస్ఫై ఎవరు లేదంటే నేను ఏంటంటే నేను మళ్ళీ ప్రాపర్గా రెస్పాన్స్ ఇవ్వలేదు అని అంటారు. వీడియో అచ్చం తెలుగులోనే చెప్తున్నాను. పోనీ వేరే లాంగ్వేజ్ వాళ్ళకి అనుకోండి, ఓకే, వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, ఓకే మేడం ఓకే అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకున్నారు. మన తెలుగు వాళ్ళే అర్థం చేసుకోకుండా వచ్చి నాతో గొడవ పెట్టుకున్నారు. మళ్ళీ వీడియోలోకి వెళ్ళొచ్చిన తర్వాత ఓకేలేండి చూసాంలేండి అని అంటున్నారు. అవన్నీ ఎందుకు తలనొప్పులు? నేను చేసిన దాన్ని నేనే కదా, నాకు తెలుసు కదా ఏది ఎక్కువ ఏది ఎక్స్ట్రా అనేది. మీకు కావాలంటే మీరు వెళ్ళి డబుల్ వెరిఫై చేసుకోండి, బట్ ప్రాబ్లం లేదు. బట్ వాదించద్దు అంటున్నాను అనమాట. ఓకే దీనికి 100 ఎక్స్ట్రా చెప్పారా, నేను చెప్పాను అంటే ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసుకుని వచ్చేయండి, సరేనా. ఓకే గివ్ అవే తీయాలి కదా, మర్చిపోయానండి శివ, గివ్ అవే తీయాలమ్మా. మొన్న ఏ వీడియో పెట్టానంటే బ్యాంగిల్స్ కాదు, మొన్న ఏవో పెట్టాను నల్లపూసలు అనుకుంటాను, ఆ వీడియోకి నేను గివ్ అవే తీయాలి. ఒకసారి ఫోన్ తేమ్మా, గివ్ అవే తీసాను. అరే నిరుపంగా, నువ్వు గివ్ అవే తీయాల్సిన టైంలో నువ్వు ఇలా చేస్తావేంట్రా? వాము, ఏమనుకోకండి, నేను గివ్ అవే తీస్తాను ఈరోజు వీడియోకి. రేపు బ్యాంగిల్స్ వీడియో కూడా ఉంటుంది, సో నేను రేపు వీడియో తీస్తాను, ఓకేనా. రేపు బ్యాంగిల్స్ వీడియో చేస్తాను, పక్కా చూడండి మర్చిపోవద్దు. రేపు బ్యాంగిల్స్ వీడియోలో ఈరోజుది నిన్నటిది నేను వీడియో తీస్తాను. ఏంది అసలు టైంకి ఇలా అయింది, ఏమనుకోకండి ప్లీజ్, ఓకేనా. రేపు బ్యాంగిల్స్ వీడియో తీస్తాను కదా, రేపు మధ్యాహ్నం 2 o'clock బ్యాంగిల్స్ కలెక్షన్ పెడతాను. ఆ వీడియోలో నేను మీకు గివ్ అవే విన్నర్ అనేది ఈ వీడియోకి, నిన్నటి వీడియోకి, మొన్నటి వీడియోకి 3 వీడియోలు పెట్టాలండి గివ్ అవే. ఈ ముగ్గురిది కూడా రేపు బ్యాంగిల్స్ వీడియోలో అనౌన్స్ చేస్తాను. ఐఎమ్ సో సారీ. నచ్చాయి అనుకుంటున్నాను కలెక్షన్స్. దయచేసి ఎవరికైనా కావాలి అంటే చెప్పాను కదా, మళ్ళీ నా రిప్లై లేట్ వచ్చింది, నో రెస్పాన్స్ ఫ్రమ్ యూ, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అండ్ లవ్లీ మనకు వద్దండి ప్లీజ్, మిస్అండర్స్టాండింగ్స్ వద్దు. ఎందుకంటే నేను ఎంత కష్టపడుతున్నాను, రాత్రి పగలు దేనికోసం కష్టపడుతున్నాను. ఒక ఆర్డర్ రావాలి, కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి, ఆ రూపాయి వస్తే నా పిల్లల్ని చదివించుకోవాలని నేను ఇంత కష్టపడుతుంటే నాకు రెస్పాన్సిబిలిటీ లేనట్లు మాట్లాడుతున్నారు. అంత రెస్పాన్సిబిలిటీ లేకుండా అయితే నేను ఉండనండి. 5 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను, మీకు తెలుసు. 2 lakh సబ్స్క్రైబర్స్ రావాలంటే రాత్రి పగలు కాయలు కాసుకొని కష్టపడితే కానీ ఎంతమంది రారు, అర్థం చేసుకోండి, ఓకేనా. ఫెయిర్ అండ్ లవ్లీ మెసేజ్లు వద్దు మనకి. మీకు చెప్పాను కదా, మేము ఏదైనా అప్పుడు ట్రావెలింగ్లో ఉన్న ఆ టైంలో రిప్లై ఇవ్వలేము. శివ ఇక్కడ నుండి తన ఇంటికి వెళ్తుంది, ఆ టైంలో బండిలో ఉంటుంది ఫోను, ఆ టైంలో రిప్లై ఇవ్వలేదు. కొన్ని అర్జెంట్ పార్సల్స్ ఉంటాయి, డిటీడీసీకి వెళ్ళాల్సి ఉంటుంది, అలాంటి టైంలో బండిలో ఉంటుంది కానీ మొబైల్ ఆ టైంలో రిప్లై ఇవ్వలేదు. ఆ 2 క్షణాలకే నువ్వు వీడియోలో ఇస్తా అన్న మిస్డ్ కాల్ ఇస్తే రిప్లై, ఇప్పటికి 5 minutes అయింది నువ్వు రిప్లై ఇవ్వలేదు. మళ్ళీ ఫెయిర్ అండ్ లవ్లీ మెసేజ్లు అనమాట. వద్దండి ప్లీజ్, ఓకేనా. కన్ఫామ్గా రిప్లై ఇస్తామండి, ప్రతి ఒక్కరికి ఆర్డర్ అనేది వస్తుంది. ఇలా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఇలాంటి టైంలోని తన వాష్రూమ్కి వెళ్దా, మంచినీళ్ళు తాగదా, వాటర్ తాగదా, అండ్ దాన్ని ఏమంటారు అన్నం తిందా, అండ్ ఫోన్ పొద్దునుంచి రాత్రి వరకు ఉండడానికి ఛార్జింగ్ ఉండద్దా, ఛార్జింగ్లో పెట్టదా, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా కొంచెం కన్సిడర్ చేయండి, ఓకేనా. ఒక వెయిట్ చేయండి, పోనీ ఒక 5 minutes or 10 minutes or 15 minutes వెయిట్ చేయండి, మళ్ళీ ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, దానికేముంది. ఒక మిస్డ్ కాల్ ఇస్తే పోయేదేముంది. ఎదుటి వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోండి దయచేసి, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, నో ఫెయిర్ అండ్ లవ్లీ మెసేజెస్ అనమాట. నచ్చింది అంటే స్క్రీన్ షాట్ పెట్టేయండి, మిస్డ్ కాల్ ఇచ్చేయండి, బుక్ చేసేసుకోండి, ఓకేనా. ఒక లైక్ అయితే కొట్టండి మర్చిపోవద్దు. ఇంత మంచి కలెక్షన్స్ మీకోసం చూపించినందుకు లైక్ కొట్టు మర్చిపోవద్దు ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. రేపు మళ్ళీ బ్యాంగిల్స్ కలెక్షన్ వీడియోలో మీట్ అవుదాం. అంతవరకు బై బాయ్.